షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకును మీ కుటుంబాలందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. అందరు సంతోషంగా ఉన్నారు కదా. అనుదిన కృపావాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఇది నా కృపావాక్యము తిమోతి గారు రాసిన అపోస్తలుడైన సౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. అన్ని విషయములయందు యాషువా నీకు వివేకము అనుగ్రహించును. ఎవరు? గొప్ప సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడిగా ఎంచుతున్న తన ప్రియ శిష్యుడైన తిమోతి గారికి రాస్తున్నాడు. ఓ తిమోతి, నీకు అన్ని విషయములయందు ఆయన వివేకమును అనుగ్రహిస్తాడు. మరి పరిశుద్ధులారా, ఏ విధంగా ఆయన కృపను బట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆయన వివేకం అనుగ్రహిస్తాడు. ఒక ఉన్నతుడైన ఒక సేవకుడు వేరు ప్రాంతాలకు వెళుతూ ఆయన సువార్త పరిచర్యను ఒక్కొక్క విధంగా జరిపిస్తూ వస్తున్నాడట. ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఒక 1 మంత్ కనిపెట్టుకొని అన్ని గృహాలు తిరిగి చూశాడట. చూసినప్పుడు అక్కడ ఎక్కువ అన్ని కుటుంబాలలో వ్యాపారం ఉందట. వ్యాపారంలో వారి యొక్క మరి మెయిన్ రోడ్డుకి అన్ని వాళ్ళ ఇండ్లు అన్ని షట్టర్స్ ఉన్నాయన్నట్టు. ఈ 1 మంత్లో ఆయన గమనించింది ఏంటంటే ప్రతిరోజు ఆ షట్టర్స్ కీచు సౌండ్ వినబడుతున్నది. అయితే 1 మంత్ తర్వాత ఆయన నూనె తీసుకొని ఆ శబ్దం వస్తున్న ఆ షట్టర్స్కు నూనె రాస్తూ వెళ్ళాడట. అందరూ అనుకున్నారట, ఏంది పిచ్చి ఆయన ఇక్కడి నుంచి వచ్చాడు, పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకున్నాడట. కానీ కొంతకాలం అయితే అంటే ఆయన కనిపెట్టింది అంటే ఆ కీచు శబ్దాలు మాత్రమే కాదు, అక్కడ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యాపారంలో ఏదో ఒక గొడవలు ఏదో ఒక అల్లర్లు జరుగుతున్నాయట. ఈ విధంగా ఆయన ఈ శబ్దములు తగ్గించుకుంటూ వెళుతున్న సమయంలో మరి అనుకోకుండానే వారి యొక్క మరి ప్రాంతంలో ఆ అల్లర్లు తగ్గినాయట, ఈ కీచు శబ్దాలు తగ్గినాయట. ఆయన ఒక 1 year సమయం వచ్చేసరికల్లా వారందరికీ ఆయన ప్రేమను చూసారా, ఈ శబ్దమును నేను తగ్గించాను నూనె పెట్టి, నేను ఏమి ఆశించలేదు. అదేవిధంగా ఆ పరిశుద్ధాత్ముడైన యాషువా మెస్సీయ కూడా మీకు ఆయన నూనె అనే పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాడు. మీ కుటుంబాలలో సమాధానం ఇస్తాడు, మీ కుటుంబంలో అల్లలు ఉండవు, మీ కుటుంబంలో గొడవలు ఉండవు అని ఆ రక్షణ గురించి సువార్త చెప్పి అనేక కుటుంబాలను దాదాపుగా మరి 1/3 వంతు కుటుంబాలను రక్షణ మార్గంలోకి నడిపించగలిగాడట. ఎంత గొప్ప వివేచం చూసారా. అట్టి వివేకమును పరిశుద్ధులారా మీకు కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకుంటారు సుమా. మీరు కూడా ఆ విధమైన విశ్వాసంతో సాగినప్పుడు మరి అలాంటి దీవెన వచనం పొందుకొని మీరు కూడా వెళ్ళాలని పరలోకపు తండ్రి ఆశపడుతున్నాడు. పరిశుద్ధులారా, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన అపోస్తలుడైన పౌలు భక్తుడి ద్వారా తిమోతి గారికి మీరు ఇచ్చిన వాగ్దానము చేతపట్టుకొని అయ్యా మీ పాదసన్నిధికి వస్తున్నాము నాయన. మంచి వివేకమును నీ బిడ్డలమైన మాకును దయచేయమని నజరుడైన యాషువా మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన రక్షకుడును మన విమోచకుడును మన పరలోకపు తండ్రి అయిన నజరేయుడైన యాషువా మెస్సీయ సన్నిధి నుంచి మీ కుటుంబాలకు శాంతి సమాధానము కృప విస్తరించి బలపరచునుగాక. ఆమేన్.